వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి అందరి ఫేవరెట్ అయిన బిర్యానీ రెసిపీని చూపించబోతున్నానండి. బిర్యానీ అంటే చికెన్ బిర్యానో మటన్ బిర్యానో కాదండి, ఎగ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపించినప్పుడు షాప్కి వెళ్ళి చికెన్ కానీ మటన్ కానీ తేవాలి, మళ్ళీ క్లీన్ చేయాలి, వండాలి అంటే చాలా టైం పడుతుంది కదండి. సో అలాంటి ఇబ్బందులు ఏమి లేకుండా చాలా త్వరగా క్విక్గా ఈ ఎగ్ బిర్యానీని చేసేయొచ్చండి. ఇక ఈ బిర్యానీ టేస్ట్ విషయానికి వస్తే చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ టేస్ట్కి ఏ మాత్రం తగ్గకుండా సూపర్ టేస్టీగా ఉంటుందండి. సో ఇంకెందుకు లేటు, ఈ టేస్టీ అయినా క్విక్గా చేసుకునే ఎగ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇక్కడ నేను 1/2 kg వరకు బాస్మతి రైస్ని తీసుకొని ముందే నీట్గా వాష్ చేసుకొని వాటర్ వేసి ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నానండి. ఎగ్స్ కూడా ముందే బాయిల్ చేసి తీసుకున్నానండి. 1/2 kg బాస్మతి రైస్కి 4 eggs సరిపోతాయండి. ఇప్పుడు ఈ ఉడికించుకున్న ఎగ్స్ పైన ఉన్న షెల్ని తీసేద్దామండి. చూడండి, ఎగ్ పైన ఉన్న షెల్ తీసేసాం కదా. ఇప్పుడు ఈ ఎగ్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. మిగతా ఎగ్స్ని కూడా ఇదే విధంగా షెల్ తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 teaspoon దాకా ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఇందాక షెల్ తీసేసిన ఎగ్స్ ఉన్నాయి కదండి, వాటికి ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకొని ఈ ఆయిల్లో వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఎగ్స్ని ఫ్రై చేయడానికి 1 teaspoon ఆయిల్ సరిపోతుందండి. ఇప్పుడు ఇలా ప్యాన్లో వేసుకున్న ఎగ్స్ని కలుపుకుంటూ వీటిని కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో చిటికెడు పసుపు, అలాగే చిటికెడు ఉప్పు, చిటికెడు కారం వేసి వీటిని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేయటం వల్ల ఎగ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. మనం వేసుకున్న ఉప్పు, కారం, పసుపు ఎగ్స్కి బాగా పట్టేటట్టు మంచిగా కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలండి. అంతేకాదండి, ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ అయినాయి కాబట్టి మనకు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదండి. చూడండి, ఉప్పు, కారం, పసుపు ఎగ్స్కి బాగా పట్టాయి కదా. ఒక 2 minutes అలాగే వదిలేస్తే ఎగ్స్ అనేవి మనకు ఫ్రై అయిపోతాయండి. చూడండి, ఎగ్స్ అనేవి మనకు ఫ్రై అయిపోయి కొద్దిగా రంగు కూడా మారిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఈ మాత్రం రంగు వస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే కూడా టేస్ట్ అంతగా బాగోదు. ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న ఎగ్స్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 tablespoons వరకు ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వగానే పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని మనకు పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆనియన్స్ వేగడం స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకాస్త వేగనివ్వాలండి. చూడండి, ఆనియన్స్ మంచి రంగులోకి వచ్చాయి కదా. ఈ మాత్రం రంగు వస్తే సరిపోతుందండి. ఇంతకంటే ఎక్కువగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మనకు బిర్యానీలో ఆ ఘాటు మాడిపోయిన స్మెల్ అనేది తెలుస్తుందండి. సో అలా కాకుండా ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకే ఫ్రై చేసుకొని ఈ ఆనియన్స్లో నుంచి కొన్ని ఆనియన్స్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా ఎందుకు బౌల్లోకి తీసుకుంటామంటే ఫైనల్గా మనము రైస్ వేసినప్పుడు పైనుంచి బ్రౌన్ ఆనియన్స్ వేస్తాం కదండి, అందుకోసం కొన్ని తీసి పక్కన పెట్టేసుకుందామండి. మిగిలిన ఆనియన్స్లలో చెక్క, లవంగ, ఇలాచి, సాజీరా, మిరియాలు, ఒక బిర్యానీ ఆకు, అలాగే పొడుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని, అలాగే 2 మీడియం సైజు టమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని ఈ టమాటోలను మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి 2 నిమిషాలు ఇలాగే వదిలేస్తే టమాటోలు అనేవి మనకు సాఫ్ట్గా మగ్గిపోతాయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, టమాటోలు కొద్దిగా సాఫ్ట్గా అయినట్లు అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులో 1 teaspoon కారాన్ని యాడ్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసాం కాబట్టి కారం చూసి యాడ్ చేసుకోండి. ఉప్పును కూడా కాస్త చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం రైస్లో కూడా ఉప్పు యాడ్ చేసాం కదా, అందుకని ఉప్పును కూడా కొద్దిగా చూసి యాడ్ చేసుకోండి. తర్వాత 1 teaspoon ధనియాల పొడి, 1 teaspoon జీలకర్ర పొడి, 1/2 teaspoon పసుపు, 1 teaspoon గరం మసాలాను వేసి ఈ స్పైసెస్ అన్ని టమాటోలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో గుప్పెడు పుదీనా ఆకులు, గుప్పెడు కొత్తిమీర ఆకులు, అలాగే 1/2 cup వరకు చిలికిన పెరుగును యాడ్ చేసుకోవాలండి. బిర్యానీలలో ఎప్పుడైనా పెరుగును యాడ్ చేసేటప్పుడు డైరెక్ట్గా పెరుగును ఎప్పుడు యాడ్ చేయకండి. కాస్త చిలికిన తర్వాతనే యాడ్ చేసుకుంటే పెరుగు అనేది కర్రీలలో మనకు బాగా కలిసిపోతుందండి.
చూడండి పెరుగు వేసాక అంతా ఒకసారి మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసి 3 నిమిషాలు ఇలాగే కుక్ చేసుకుంటే ఆయిల్ అనేది మనకు పైకి తేలినట్టు అనిపిస్తుందండి. చూడండి 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు ఆయిల్ అంతా పైకి కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలండి. ఎగ్స్ని వేయగానే మళ్ళీ ఈ కర్రీని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఎగ్స్ని మంచిగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఈ కర్రీని ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక 3 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఈ ఎగ్స్ని 15 నిమిషాల వరకు మూత తీయకుండా ఇలాగే వదిలేయాలండి. ఈ లోపు మనం రైస్ని కుక్ చేసుకుందామండి. అందుకోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ని వేసి ఈ వాటర్ని పూర్తిగా బాయిల్ అవ్వనివ్వాలండి. చూడండి వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ని అలాగే వీడియోలో చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ అన్నిటినీ వేసుకోవాలండి. తర్వాత 1 టీ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, వాటర్ ఏమీ లేకుండా రైస్ని మాత్రమే ఈ వాటర్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి మంచిగా కలుపుకొని ఈ రైస్ని 70% వరకు ఉడకనిద్దామండి. రైస్ ఉడుకుతుంది కదండి, ఒకసారి మనకు ఈ రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందామండి. చూడండి రైస్ ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ రైస్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలండి. అంటే రైస్లోకి మనకు వాటర్ ఏమీ ఉండకుండా ఓన్లీ రైస్ మాత్రమే ఉండాలండి. ఇప్పుడు ఇలా స్ట్రైనర్లోకి తీసుకున్న రైస్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిశ్రమం పైన ఈవెన్గా వేసేసుకోవాలండి. మీరు ఒకవేళ పూర్తిగా స్ట్రైనర్లోకి రైస్ మొత్తం తీసుకున్నా సరే అండి, లేదా ఇలా కొద్ది కొద్దిగా స్ట్రైనర్లోకి తీసుకొని వేసుకున్నా సరే అండి. ఇలా రైస్ మొత్తం ఎగ్ కర్రీ పైన వేస్తూ ఉన్నప్పుడు మధ్యలో రైస్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలండి. ఇలా రైస్ మొత్తం వేయడం పూర్తయిపోయిన తర్వాత ఈ రైస్ని బౌల్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత పైనుంచి మనం ముందుగా పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలండి. ఇలా బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా ఇలా పైనుంచి వేసేసుకోవాలండి. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత గుప్పెడు పుదీనా ఆకులను ఇలా పైనుంచి స్ప్రెడ్ చేసుకోవాలండి. అలాగే గుప్పెడు కొత్తిమీర ఆకులను కూడా ఇలా పైనుంచి స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి, లేదంటే కొంచెం కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టుకొని అయినా వేసుకోండి. ఇక్కడ నేను ఈ రెండింటిని యాడ్ చేయట్లేదండి. పాలల్లో కాస్త పసుపును వేసి లమ్స్ ఏమి లేకుండా మిక్స్ చేసుకొని ఆ పాలను ఇలా రైస్ పై నుంచి వేసుకుంటున్నానండి. ఇలా పాలను వేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక 8 మినిట్స్ దాకా ఈ రైస్ని కుక్ అవ్వనివ్వాలండి. 8 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి బిర్యానీ అనేది మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఒకసారి కలిపి కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి రైస్ అనేది ఎంత విడివిడిగా ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. ఇలా రెడీ అయిపోయిన బిర్యానీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి రెడీ అయిపోయిన బిర్యానీని సర్వ్ చేసుకుందామండి. చూడండి రైస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. గ్రేవీ మసాలా కూడా ఎక్కడా మాడకుండా చాలా చక్కగా వచ్చింది కదా. ఇలా రైస్ మొత్తం ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఫైనల్గా రైతాతో కానీ లేదా కొత్తిమీర తరుగుతో కానీ గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ అండి. ఇక్కడ ఒక ఎగ్ని కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. ఎగ్ కానీ మసాలా కానీ రైస్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ టేస్టీ అయిన ఎగ్ బిర్యానీని ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో. చిన్న చిన్న ఫంక్షన్లు అప్పుడైనా కానీ లేదా బర్త్డే పార్టీలు, కిట్టి పార్టీలు లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకు త్వరగా ఏదైనా చేసి పెట్టాలి అన్నప్పుడు డెఫినెట్గా ఒక్కసారి ఈ బిర్యానీని ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఈ బిర్యానీ చేసినప్పుడు ఇందులోకి కేవలం రైతా ఉంటే సరిపోతుందండి, ఇంకా ఏది అవసరం ఉండదండి. సో ఇంకెందుకు లేటు, మీరు ఈ ఎగ్ బిర్యానీ ట్రై చేస్తారు కదా. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.